రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. దేవుణ్ణి సంతోషపరచడం ఎలా, దేవునికి ఇష్టడుగా జీవించటం ఎలా, దానికి కావలసినవి ఏమిటి, వాక్యానుసారంగా మనం చూద్దాము. వాక్యానుసారంగా నిజంగా మనం బ్రతికితే ఎంత గొప్ప దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహిస్తాడో మనం కొన్ని విషయాలు ధ్యానించుకుందాం వాక్యంలో నుండి. మొట్టమొదటిగా దేవునికి ఇష్టడుగా జీవించి దేవుణ్ణి సంతోషపరచగలిగితే అది ఎంతో గొప్ప ధన్యత. కానీ దానికి కావాల్సింది ప్రాముఖ్యమైనది ఏమిటో ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము మనం ఒకసారి చదువుకుందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అసాధ్యం అంటున్నాడు. దేవుణ్ణి మనం సంతోషపరచాలంటే, దేవుని యొద్ద నుండి మనం ఏదైనా పొందుకోవాలంటే, దేవుడు మన విశ్వాసముని చూసే దేవుడు మనకి ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు. ఈరోజు మనము పరిస్థితులను బట్టి, సందర్భాలని బట్టి, జరుగుతున్న పరిణామములను బట్టి మనం విశ్వాసములో వెనకడుగు వేస్తున్నామా? జాగ్రత్తగా ఉండాలి. అలా చేయటానికి వీలు లేదు. అలా చేస్తే మనం దేవునికి ఎప్పుడూ ఇష్టలుగా ఉండలేము. మన ప్రార్థనకు ప్రతిఫలము కూడా మనం పొందుకోలేము. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవుణ్ణి మనము సంతోషపరచలేము, దేవునికి ఇష్టలుగా మనము ఉండలేమని వాక్యము సెలవిస్తుంది. అసలు విశ్వాసం అంటే ఏమిటి? ఎమూనా అని హిబ్రూ పదము మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎమూనా అంటే ట్రస్టింగ్ అండ్ ఒబేయింగ్, నమ్మకము, విధేయత కలిగి ఉండటమే విశ్వాసము. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే అన్నిటిలో నమ్మకముగా ఉండాలి, అన్ని విషయాల్లో నమ్మకంగా పని చేయాలి. విధేయతగా లేకపోతే నీ విశ్వాసము కూడా వ్యర్థమే. అంటే విశ్వాసానికి రెండు పదాలు జతపరచబడి ఉన్నాయి. అది ఏమిటి? నమ్మకము, విధేయత. ఈ విధేయతలో కూడా రెండు రకాలు మనుషులు ఉంటారు, రెండు ప్రకారము మనుషులు ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకరు చెప్పిన వెంటనే చేస్తారు, రెండో వాళ్ళు చేస్తారు కానీ సనుగుతూ చేస్తారు. సో జాగ్రత్తగా ఉండండి. నమ్మిక అనేది అందరి క్రైస్తవులకి దేవుని ఎడల ఉంది. విధేయత అనేది సంపూర్ణంగా ఉన్నదా, సంపూర్ణంగా విధేయులుగా మనం ఉన్నామా, లేకపోతే దేవుడు చెప్పినది మనం పక్కన పెట్టి, నాకు పని ఉన్నప్పుడు, నాకు చేత కానప్పుడు, లేకపోతే చేయగలిగినప్పుడు నేను చేస్తానని ఆ పనిని పక్కన పెట్టి కాసేపు తర్వాత నువ్వు చేస్తున్నావా? ఇలా అయితే దేవుణ్ణి మనం సంతోషపరచలేం. సో విధేయత, నమ్మిక, ఈ రెండు బాగుంటే మనం విశ్వాసము బాగుంటుంది. మన విశ్వాసము బాగుంటే మనము దేవుణ్ణి అన్నిటిలో సంతోషపరచగలుగుతాం. దేవుడు మన ఎడల సంతోషంగా ఉంటే ఆయన పట్టజాలనంత విస్తారముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అది లేఖనాల్లో మనం చదువుదాం. వారు విశ్వాసమును బట్టి దేవుడు ఎంత సంతోషించారో, ఆ సంతోషమును బట్టి దేవుడు వారిని ఎంతగా ఆశీర్వదించారో మనం కొన్ని లేఖనాల ద్వారా కూడా చూద్దాం. సో విశ్వాసానికి కావాల్సింది ఏమిటి? నమ్మకము, విధేయత. ఈ రెండు లేకపోతే మన విశ్వాసము స్థిరముగా ఉండదని మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటాడు టు ప్లీజ్ గాడ్. సో దేవుని తృప్తిపరచటము, సంతోషపరచటము, ఆయనకి ఇష్టడుగా ఉండటం అసాధ్యం అంటున్నాడు విశ్వాసము లేకపోతే. విశ్వాసానికి కావాల్సింది ప్రాముఖ్యమైనది రెండు విషయాలు. ఒకటి నమ్మకం. అందుకనే నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించు. సో కంప్లీట్ ట్రస్ట్. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చెప్పాడో, ఆయన ఏమి చేయగలుగుతాడో అది మనము నమ్మితే తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఆజ్ఞలను గాయకొని విధేయులుగా మనం ఆయనని ప్రశ్నించకుండా, ఆయన అధికారముని మనం ప్రశ్నించకుండా ఒకవేళ మనం ఉంటే అప్పుడు మన విశ్వాసము కూడా దృఢంగా ఉంటుంది. సో రెండోది మనకి కావాల్సింది ఏమిటో తెలుసా? అసలు విశ్వాసముని పెంపొందించుకోవాలంటే ఎలా? ఎందుకంటే విశ్వాసము లేకుండా మనం ఇష్టలుగా జీవించలేం, దేవుణ్ణి సంతోషపరచలేం. సో విశ్వాసం అంటే నమ్మకము, విధేయత. కానీ విశ్వాసం ఎలా పొందుకుంటాము మనము? వినుట వల్ల విశ్వాసము
మనం పొందుకుంటాం. దేవుని వాక్యము వినుట వలనే మనం విశ్వాసము పొందుకుంటామని దేవుని మాట సెలవిస్తుంది. అందుకనే అంటది బైబిల్ గ్రంథము, దివారాత్రులు వాక్యము ధ్యానించువాడు ధన్యుడు. సో ఎందుకు ధన్యత అంటే, వాక్యం వింటూ మనము దినము ప్రారంభించుకుంటే, వాక్యము చదువుకుంటూ ఉంటే మన విశ్వాసములో కూడా ఎదిగే కృప మనం పొందుకుంటాం. మన విశ్వాసము దృఢంగా ఉంటే, మన విశ్వాసములో స్థిరంగా ఉంటే అన్ని పనుల్లో దేవుణ్ణి మనం సంతోషపరచగలుగుతాం. నమ్మికంగా మనం పని చేయగలుగుతాం, విధేయులుగా మనం ఉండగలుగుతాం. వాక్యము వింటేనే కదండి మన విధేయత అంటే ఏంటో తెలుస్తుంది, నమ్మకం అంటే ఏంటో తెలుస్తుంది. ఈ రెండు బాగుంటే మన విశ్వాసము బాగుంటుంది కదా. సో అందుకనే దేవుడు అంటున్నాడు, వినుట వల్ల విశ్వాసము కలుగును. దేవుని మాటలు వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసము లేకుండా దేవుణ్ణి సంతోషపరచడం కానీ ఆయనని తృప్తిపరచడం కానీ అసాధ్యమని వాక్యము సెలవిస్తుంది. సో మొట్టమొదటిగా కావాల్సింది ఏమిటి? నమ్మకము, విధేయత. దేవుని వాక్యము వినాలి. మనం ఎంతగా దేవుని వాక్యం అంటే అంత గొప్పగా మనం విశ్వాసములో ఎదిగి ఆయన్ని సంతోషపరచగలుగుతాము, ఆయనకి ఇష్టలుగా మనము జీవించగలుగుతాము. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందామండి. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవాలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. చూడండి, ఒకవేళ సైనికుడు వాడు మనసులో కుటుంబం గురించి, జీవనోపాధి గురించి, ఏం తింటామో, ఏం తాగుతామో, ఎలా గడుపుతామో ఏంటి, ఇవన్నీ లోక సంబంధమైన ఆలోచనలతో వాడు సైనికుడుగా పనిచేస్తే వాడు న్యాయం చేయలేడండి. ఈరోజు మనం అందరము దేవుని సైనికులుగా ఉన్నాము, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం. ఎందుకంటే సైన్యములకు అధిపతి అగు యెహోవా, యేసుక్రీస్తు ప్రభువారు హిబ్రూ భాషలోని యెహోషువా అని పిలువబడతారు. యెషువా అంటారు షార్ట్ ఫామ్లోని, అబ్రివేటెడ్ ఫామ్లోని. సైన్యములకు అధిపతి అగు యెహోవా. ఆయన సైన్యములకు అధిపతి అయితే ఆయన పిల్లలుగా మనం ఏమైనాము? ఆయన సైన్యమే కదండి, ఆయన సైనికులమే కదండి. సో ఒక సైనికుడు, కమాండర్ ఇన్ చీఫ్ ఎవరైతే అధికారి ఉన్నాడో, ఆయన ఏదైతే చేయగోర్చున్నాడో ఆ ఆలోచన కలిగే వీరు కూడా పని చేస్తే అది ఆయన్ని తృప్తిపరుస్తుందంట, సంతోషపరుస్తుందంట. ఒకవేళ నువ్వు సైన్యములో ఉండి నువ్వు యుద్ధము గురించి, విజయము గురించి, శత్రువుని ఏ విధంగా నువ్వు సంహరించాలో, దాడి చేయాలో, ఏ విధంగా తిరిగి జయించి సమాధానము ఏర్పాటు చేసుకోవాలో ఇవన్నీ నువ్వు ఆలోచించకుండా లోక సంబంధమైన వాటిని నువ్వు ఆలోచిస్తూ నువ్వు సైన్యంలో ఉంటే నువ్వు అన్యాయము చేస్తావు. నువ్వు నీ కమాండరింగ్ ఇన్ చీఫ్ని, నీ అధికారిని కూడా నువ్వు తృప్తిపరచలేవు. ఈరోజు మనకి సైన్యములకు అధిపతి యెహోవా మన తండ్రి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు సైన్యములకు అధిపతి అగు సైనికుడుగా ఉన్నాడు, కమాండరింగ్ ఇన్ చీఫ్గా ఉన్నాడు ఆయన. సో అందుకనే వెన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ కమాండర్ ఇన్ చీఫ్, మనము కూడా ఆయన బిడ్డలుగా ఉన్నాము కాబట్టి ఈరోజు ఒక గొప్ప యుద్ధము పోరాడే అవకాశము ఉన్నది. మనం యుద్ధము పోరాడుతున్నాం, సామాన్యమైన యుద్ధము పోరాడటం లేదు. అంధకారపు శక్తులతో, చీకటి సమూహములతో, ఇక్కడే కాదు ఆకాశ మండలంలో ఉన్న చీకటి సమూహములతో కూడా మనం యుద్ధము పోరాడుచున్నాము, ఆత్మీయ పోరాటము పోరాడుచున్నాము. సో అందుకనే మనము దేవుని విషయమై కనిపెట్టి, మనం దేవుని చిత్తము కనిపెట్టకుండా మనం లోక సంబంధమైన వాటి మీద మనం దృష్టి పెట్టి సైనికులుగా ఉంటే అది మనం అన్యాయము చేస్తున్నట్టుగా ఉంటుంది మన వృత్తికి, మరి మన దేవునికి కూడా మనం ఇష్టలుగా మనం ఉండలేము. చూడండి, దాని తర్వాత వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది చూడండి. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాడిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. అంతే, కిరీటము దొరకదు. న్యాయంగా మనము పోరాడకపోతే మనకి కిరీటము దొరకదు. అంటే దేవుణ్ణి తృప్తిపరచాలంటే దేవుని మనసు ఏమిటో మనం ముందు తెలుసుకోవాలి, దేవుని చిత్తము ఏమిటో మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తము మనం కనిపెట్టకపోతే ఆయన తృప్తిపరచలేము, విశ్వాసులుగా మనం ఉండలేము. ఈ లోకములో ఉన్న ఈ భారాలన్నీ మనం ఆలోచిస్తూ ఆయన పనిని మనం వెనక పెట్టేస్తే ఎన్నడూ ఆయనకి ఇష్టలుగా, ఆయనకి ప్రియులుగా మనము జీవించలేము. సో మొట్టమొదటిగా దేవుడు ఏమంటున్నాడు?
నువ్వు ఒక సైనికుడు అని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఒక గొప్ప పోరాడటానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఎస్, ఒక రోజు రాబోతుంది, వెలుగుకి చీకటికి ఒక గొప్ప పోరాటము జరగబోతుంది. అందులో నీవు ఒక సైనికుడిగా ఉండబోతున్నావని నువ్వు నమ్మకపోతే అప్పుడు నీ దృష్టి నీ కమాండరింగ్ ఇన్ చీఫ్ మీద ఉండదు, లోక సంబంధమైన వాటి మీద ఉంటే నువ్వు ఆ సైన్యములో చేరినా కూడా నువ్వు ఏ ప్రయోజనము లేకుండా విఫలం అయిపోతావు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు దేవుణ్ణి తృప్తిపరచాలంటే మనం అనుకున్నంత ఈజీ కాదండి. చాలా సాక్రిఫైస్ ఉంటుంది. ఒక సైనికుడు సైన్యములో చేరాలంటే, ఒక వ్యక్తి సైన్యములో చేరాలంటే తల్లిని, తండ్రిని, భార్యని, పిల్లలని అన్నిటినీ సాక్రిఫైస్ చేయాలి. తన ప్రాణముని పణంగా పెట్టి, తన కుటుంబము కాదు, ఏది కాదు, నా దేశము ముఖ్యము. ఈరోజు మనకి ఏది ముఖ్యము? దేవుని రాజ్యము ముఖ్యము మనకి. అందుకని వాటి మీద మనం మనసు పెట్టుకోకుండా ఎంతసేపు మన పిల్లల మీద, మన కుటుంబాల మీద, లోక సంబంధమైన విషయాల మీద, ఆస్తిపాస్తుల మీద, ఉద్యోగాల మీద మనం మనసు పెట్టుకుంటూ జీవిస్తే సైన్యములో మనం పనిచేసే అవకాశము కూడా కోల్పోతాము. ఆయనకి ఇష్టలుగా మనం ఎన్నడూ జీవించలేము. జ్ఞాపకం చేసుకోండి ఈ మాట. సైనికుడు తన కుటుంబం గురించి ఎన్నడూ ఆలోచించాడు. ఆలోచిస్తే వాడు యుద్ధానికి వెళ్ళలేడండి. యుద్ధానికి వెళ్ళలేడు. లోక సంబంధమైన విషయములతో ఆలోచనలు కలిగి ఉంటే సైనికుడు ఎన్నడూ యుద్ధములో న్యాయము చేయలేడు. అందుకని దేవుడు అంటున్నాడు, నా కోసము ఎవరైతే తల్లిని, తండ్రిని, సహోదరుని, భూమిని, ఆస్తుల్ని అన్నిటినీ విడిచిపెడతాడో వాడిని నూరంతులుగా నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. అప్పుడే మనం ఇష్టలుగా జీవించగలుగుతాం. ఎస్ తండ్రి, నీ చిత్తము, నీ ఇష్టము ముందు, అది నేను నెరవేర్చకపోతే మిగతా అంతా, నా ప్రయాస అంతా వ్యర్థమే. ఇలా మనము జీవించగలిగితే తప్పకుండా దేవుణ్ణి మనం సంతోషపరచగలుగుతాము. దేవుడు మన ఎడల సంతోషంగా ఉంటే అమ్మా ఎవ్వరూ నీకు అడ్డముగా నిలబడలేడు. దేవునికి స్తోత్రము. దేవుడు నీ పక్షముండగా నీకు విరోధి. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మనం దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు, విశ్వాసము కలిగి నమ్మికంగా మనం పని చేసినప్పుడు, దేవుణ్ణి ప్రశ్నించకుండా, ఆయన అధికారముని మనం ప్రశ్నించకుండా, ఆయన తీర్పులని మనం ప్రశ్నించకుండా, విధేయులుగా ఎన్ని పరిణామములు జరుగుతున్నా, ఎన్ని పరిస్థితులు మనల్ని చుట్టుముట్టేసినా కూడా మనం ప్రశ్నించకుండా దేవుని సన్నిధిలో నిలబడితే తప్పకుండా మన విశ్వాసమును బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆయన సంతోషించినప్పుడు ఆయన గొప్ప ఆశీర్వాదములు కూడా మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రము. రెండో మాట చూద్దామండి. మనం దేవుణ్ణి తృప్తిపరచాలా, మనుషుల్ని తృప్తిపరచాలా? మనం అందరం అంటాం దేవుణ్ణి తృప్తిపరచాలి. మనిషికి ఎంత చేసినా కూడా వాడు సంతోషించాడు, ఎక్కువసేపు కూడా జ్ఞాపకం చేసుకోడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా నీ ప్రతిఫలమును నువ్వు పోగొట్టుకోవు. ఈరోజు అన్నము పెట్టినా కూడా రేపు ఏ చేతితో మనం అన్నం పెడతామో పెట్టిన చేతినే వాడు తిడతాడండి. ఎంత చేసినా కూడా మనిషికి తృప్తి ఉండదు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టినావు, దప్పికగా ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చినావు, వాడికి చేస్తే నాకు చేసినట్టే అని దేవుడు జ్ఞాపకం చేస్తాడంట తీర్పు దినమునాడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడై ఉన్నాడండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. మనిషికి మనం ఎంత, మీరే కొన్నిసార్లు అంటాడు, ఎందుకు ఈ వ్యక్తికి నేను ఇంత చేశాను, ఇంత చాకరీ చేసినా కూడా ఆ వ్యక్తి నన్ను ఇష్టపడడే. ఎప్పుడైనా మీ మనసులో అలాంటి ఆలోచన కలిగిందా? అందుకని అంటున్నానండి, మనం మనుషుల్ని కాదు సంతోషపరచవలసింది, మనుషుల కోసం కాదు మనం చేయవలసింది, దేవుణ్ణి సంతోషపరచండి. గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా నీ ప్రతిఫలమును నువ్వు పోగొట్టుకోవంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని నేను నిన్ను ఎన్నడూ విడవను, ఎన్నడూ ఎడబాయను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. గలితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకుని? నేను మనుషుల దయని సంపాదించుకుంటున్నానా? లేదు, దేవుని దయని అంటున్నాడు. నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను మనుషుల్ని సంతోషపెట్టాలని కోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోతుని. అమ్మా, ఈరోజు మీరు, నేను దేవునికి దాసులుగా, ఇష్టలుగా మనం ఉండాలంటే మనుషుల్ని సంతోషపరచడం మానేయండి. ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా మనుషులు తృప్తి నొందరు. అలా అని చెప్పి మంచి పనులు చేయటం మానేయకండి. మంచి పనులు చేస్తూ ఉండండి, కానీ వారి యొద్ద నుండి మీరు ఏమీ ఆశించకండి.
మీరు చేసిన దానికి ప్రతిఫలము తప్పకుండా దేవుడు మీకు ఇచ్చే తీరుతాడు. మనుషులు మర్చిపోయినా కూడా మీరు చేసిన మంచిది దేవుడు ఎన్నడూ మర్చిపోడు, మరవడు. గొప్ప దేవుడై ఉన్నాడు. ఈరోజు నానా విధాలుగా మనం ప్రయత్నం చేస్తాం ఒక వ్యక్తి దగ్గర ఇంప్రెషన్ కొట్టేయటానికి, ఒక వ్యక్తి దగ్గర మెప్పు పొందుకోవటానికి నానా విధాలుగా ఆ వ్యక్తి ముందు, ఆ వ్యక్తి దృష్టిలో పడటానికి మనం నానా విధాలుగా ప్రయత్నిస్తాము. ఒక్కసారి వీడు దృష్టిలో పడిపోతే మన పని అయిపోతుంది అని అనుకునేవారు చాలామంది ఉన్నారండి. మనుషులు చేతిలో పడటము కన్నా నీ చేతిలో పడటము మేలు అని దావీదు చెప్తాడు. దేవునికి స్తోత్రము. రేపో మాపో మట్టిలో కలిసిపోయి మనిషి దృష్టిలో పడటం వలన లాభం ఏమైనా ఉన్నదండి? ఇంప్రెషన్ కొట్టడం వలన లాభం ఏమున్నదండి? వాడు పోన్లే ఏదో అని జ్ఞాపకం చేస్తాడు. ఆ తర్వాత వాడు కష్టాలు వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతాడు. కానీ దేవుడు ఎన్నడూ మరవడండి. అందుకనే జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు, ఒకవేళ మీరు దేవుణ్ణి కాక మనుషుల్ని తృప్తిపరుస్తే ఆ ప్రవర్తన, ఆ పద్ధతి, ఆ తీరు మనం మార్చుకోవటానికి దేవుడు ఈరోజు మనల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకున్నాడండి. డోంట్ ఇంప్రెస్ మ్యాన్ అండి. గడ్డి పువ్వు వంటి వాడు, గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోతుందంట ప్రాణము. అలాంటి మనిషి కోసము, అలాంటి మనిషి దగ్గర ఇంప్రెషన్ కొట్టేయటానికి, అలాంటి మనిషిని సంతోషపరచడానికి నువ్వు ప్రయాసపడి దేవుణ్ణి సంతోషపరచడం నువ్వు మానేస్తే ఎంత దౌర్భాగ్యం ఒక్కసారి ఆలోచించండి. ఏం ఇంప్రెస్ చేస్తామండి మనుషుల్ని? ఎంతసేపు నటిస్తామండి మనుషుల దగ్గర? వాడు ఇంప్రెస్ అయితే ఆ ఇంప్రెషన్ ద్వారా ఒక్క పూటకి నువ్వు ఏదో సహాయము పొందుకోగలుగుతావేమో కానీ when you impress God with your faith, నీ విశ్వాసముతో దేవుణ్ణి నువ్వు ఇంప్రెస్ చేయగలిగితే నిత్యము నీవు దీవించబడతావు, ఆశీర్వాదము పొందుకుంటావు. ఎంత గొప్ప మాట అండి ఇది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అంటున్నాడు. నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అపోస్తుల కార్యములో 5వ అధ్యాయము 29వ వచనంలోని పేతురు ఒక చక్కటి మాట చెప్తున్నాడు మనకి. అందుకు పేతురును అపోస్తులును మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. మనుషులకి కాదు మనం లోబడవలసింది, మనుషుల్ని కాదు మనం సంతోషపరచవలసింది, మనుషుల దగ్గర నుండి మనం అప్రూవల్ పొందుకోవాల్సిన అవసరం లేదు. చక్కటి మాట అంటున్నాడు అపోస్తులకి. వీ డోంట్ నీడ్ టు సీక్ ది అప్రూవల్ ఆఫ్ మ్యాన్. మనం మనుషుల కోసము కాదు, దేవుని కోసం మనం ప్రయాసపడాలి. దేవుని కోసమే మనం ఏది చేసినా చేయాలి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. ఎంత గొప్ప మాట అండి. మళ్ళా చదువునానా. సువార్తను మాకు అప్పగించుటకు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. దేవునికి స్తోత్రం. యోగ్యులమని దేవుడు మనల్ని ఎంచి తన సువార్తను మనకు అప్పగించాడంట. అమ్మా, రక్షణ ఎక్కడో లేదు, ఆకాశములో లేదు, భూమి కింద లేదు, దూరముగా లేదు. రక్షణ ఇదిగో నీ దగ్గరగా ఉంది, నీ నోటిలో ఉన్నది. దేవునికి స్తోత్రం. రక్షణ సువార్త నీ నోటిలో ఉన్నది. అది దేవుడు నీకు అప్పగించాడు. రక్షణ సువార్త ప్రకటించే భాగ్యము. అది ప్రకటించి దేవుణ్ణి తృప్తిపరచుదాం. మనం ఎంతకాలము వట్టి మాటలతో మనం మాట్లాడుతూ బ్రతికేస్తాము. ఏమి ప్రయోజనం అండి? ఒక వ్యక్తిని మనం పాపము నుండి దేవుని వైపు త్రిప్పకపోతే మనం దేవుణ్ణి తృప్తిపరచగలుగుతామా? సంతోషపరచగలుగుతామా? ఒక్క వ్యక్తిని మనము తన పాపము నుండి విడిపించి ఆ పాపము నుండి ఆయన తిరిగితే తన 1000 అపరాధములు కప్పినట్టుగా ఉంటుందంట. దేవునికి స్తోత్రము. అలాంటి సువార్త, రక్షణ సువార్త ఈరోజు నువ్వు నోట్లో పెట్టుకొని అది నువ్వు వాడకుండా నీ నోటిని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా వాడితే దేవుణ్ణి సంతోషపరచగలుగుతామా? సరసోక్తులు, బూతులు, నీకు ఇష్టం వచ్చినట్టుగా జోక్స్ చేస్తూ విశ్వాసము లేకుండా బ్రతికితే మనం దేవుణ్ణి తృప్తిపరచలేము. నమ్మకము, విధేయత లేకుండా దేవుణ్ణి మనం సంతోషపరచలేము, ఆయనకి ఇష్టలుగా జీవించలేము. సువార్త, రక్షణ సువార్త నీ నోటిలో పెట్టుకొని నువ్వు ఆ రక్షణ మాటలు నువ్వు పలకకుండా వ్యర్థమైన మాటలు పలికితే మనం దేవుణ్ణి తృప్తిపరచలేము. మనుషుల్ని సంతోషపరిస్తే మనం దేవుణ్ణి ఎన్నడూ తృప్తిపరచలేము. ఇన్ని విషయాలు ఉన్నాయండి ఈరోజు మనం తెలుసుకోవాల్సినది. ఎవరికి కావాలని? ఐ డోంట్ వాంట్ టు ఇంప్రెస్ ఎనీబడి అండి. ఐఎమ్ అ ఫూల్ ఫర్ క్రైస్ట్.
అని అపోస్తులైన పౌలు చెప్పినట్టు ఈరోజు నేను చెప్తున్నాను. క్రీస్తు కోసము నేను వెర్రివాడిని అంటాడు. దేవునికి స్తోత్రం. ఐఎమ్ ఎ ఫూల్ ఫర్ క్రైస్ట్. లోకమంతయు నన్ను వెర్రివాడు అనుకుంటున్నారు. యేసుక్రీస్తుని నేను నమ్మినందుకు, సువార్తను ప్రకటిస్తున్నందుకు ఈరోజు లోకమంతా నన్ను వెర్రివాడుగా చూస్తున్నారు. నా సమాజము, నా హైందవ సహోదరులు అందరూ నన్ను వెర్రివాడుగా చూస్తున్నారు, హేళన చేస్తున్నారు, బూతులు తిడుతున్నారు. దేవునికి స్తోత్రము. ఆయన కోసము నేను నిందలను పొందుకుంటున్నా అంటే అంతకన్నా ధన్యత ఇంకా ఏదైనా ఉంటుందా మన బ్రతుకుకి? ఈరోజు రక్షణ సువార్త నా నోటిలో ఉంచి దేవుడు అది ప్రకటించే భాగ్యము నాకును నీకును దేవుడు ఇచ్చాడు. సజీవ లెక్కలో ఉంచాడంటే దేవుడు ఏదో మంచి పనులు చేయటానికే కదా. రండి, ఆయనని తృప్తిపరుచుతాము. ఆయన ఇష్టము ఏమిటో మనం తెలుసుకుందాం. ఆయన మనసులో ఏముందో వాక్యం ద్వారా ధ్యానిస్తూ మనం తెలుసుకుందాం. మనం దేవునికి సమీపముగా వెళ్తే దేవుడు మనకి సమీపముగా వస్తాడు. ఈ విషయం మనం మర్చిపోకూడదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 33వ వచనము చదువుకుందాం. ఇలాగూ నేను కూడా స్వప్రయోజనము కోరటం లేదు. చూడండి, అపోస్తులైన పౌలు ఒక చక్కటి మాట అంటున్నాడు. మనుషులని తృప్తిపరచాలనుకున్నప్పుడు అందులో ఏ స్వప్రయోజనం ఉండకూడదు. యు ప్లీజ్ మ్యాన్ విత్ ఓన్లీ ద వర్క్స్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము చేత, దేవుని కార్యముల చేత నువ్వు మనుషుల్ని తృప్తిపరచు. స్వప్రయోజనాల కోసము కాదు మనం మనుషుల్ని తృప్తిపరచడానికి. చక్కటి మాట అంటున్నాడు అపోస్తులైన పౌలు. చూడండి, చదువునాను మళ్ళీ. ఇలాగూ నేను కూడా స్వప్రయోజనం కోరక అనేకులు రక్షింపబడవాలని వారి ప్రయోజనం కోరుచు అన్ని విషయములలో వారు ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెడుచున్నాను. దేనితోని సంతోషపెడుతున్నానంట? సువార్తతో అంట, దేవుని మాటలతో అంట. దేవునికి ఇస్తూ హీఈస్ ఓన్లీ ప్లీజింగ్ మ్యాన్, ప్లీజింగ్ పీపుల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తన స్వప్రయోజనము కోసము కాదు. నేను ఏదో ఇలా మాట్లాడితే నాకు ఏదో ఒక లాభం వస్తుందని కాదు, ఏదో మంచిగా నటించి ఇంప్రెషన్ కొట్టేస్తే నాకు ఏదో లాభం వస్తుందని స్వప్రయోజనాలతో కాదు అపోస్తలుడైన పౌలు సేవ చేసి మనుషుల్ని తృప్తిపరచాలనుకున్నది. వారు రక్షణ నిమిత్తము, సువార్త నిమిత్తము, తన సొంత ప్రయోజనాల కోసం కాదు. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు సొంత ప్రయోజనాల కోసం ఎంతోమంది సేవలు చేస్తున్నారు. వారు సొంత ప్రయోజనాల కోసము అవతల వాడి నుండి ఏ విధంగా ఇంప్రెషన్ కొట్టేసి వాడి దగ్గర ఏదో విధంగా ఏదో ఒకటి సంపాదించుకోవటము, లాభం పొందుకోవాలని ప్రయాసపడుతున్నారు. అపోస్తలుడైన పౌలు ఎన్నడూ ఆ విధంగా జీవించలేదు. మళ్ళీ చదువునాను. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచు. ఈరోజు ఎంతమంది ఇలా చెప్పగలుగుతున్నారండి? ఎంత ధైర్యంగా ఈ మాటలు ప్రకటించగలుగుతున్నారు? దేవునికి ఇష్టడుగా జీవించాడు కాబట్టి అపోస్తలుడైన పౌలు ఆ మాట చెప్తున్నాడు. నేను క్రీస్తుకి ఇష్టడుగా ఉన్నాను, నేను ఆయన్ని వెంబడిస్తున్న ప్రకారం మీరు నన్ను వెంబడించండి. దేవునికి స్తోత్రము. నాకు చాలా ఇష్టమైన వచనము బైబిల్ గ్రంథములో సామెతలు 16వ అధ్యాయము 7వ వచనము. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, ఒక్కని ప్రవర్తన యెహోవాకి ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా, ఆయన వారు శత్రువులని సహా వానికి మిత్రులుగా చేయును. ఎంత గొప్ప మాట అండి. ఈరోజు నీ చుట్టూ మనుషులు నిన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు, కలవరపడేలా చేస్తున్నారా, భయపెట్టేస్తున్నారా, భీతి చెందుతున్నారా మనుషుల వలన, భయముతో బ్రతుకుతున్నారా? అయితే మీ ప్రవర్తన దేవునికి అనుకూలంగా లేదు అని మీరు గ్రహించాలండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసు? ఒక ఉదాహరణ నేను ఇస్తాను బైబిల్లో నుండి, పరిశుద్ధ గ్రంథములో నుండి. ఇస్సాకు గురించి మనం కొన్ని మాటలు తెలుసుకుందాం. ఈ వాక్యము అక్కడ ఏ విధంగా నెరవేర్చబడ్డాదో ఆదికాండము 26వ అధ్యాయంలో మొదటి వచనాలు కొన్ని చదువుకుందాము. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను. అబ్రహాము దినముల్లో ఒక కరువు వచ్చింది, మళ్ళీ ఇంకొక కరువు ఇస్సాకు దినాల్లో కూడా వచ్చినాయి. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇస్సాకుకి ఆ కరువు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండు, నేను చూపిస్తున్న ఈ నేలలోనే ఇక్కడే నువ్వు ఉండు, ఈ దేశముని, ఈ భూమిని నీకు, నీ జనులకి, నీ సంతానమునికి స్వాస్థ్యముగా ఇస్తానంటున్నాడు దేవుడు. ఆ మాటకి లోబడ్డాడు.
నీళ్లు లేవండి, బీడువారిపోయిన భూమి, నీళ్లు లేవు, ఎండిపోయిన నేల, కొన్ని సంవత్సరాలు కొద్దీ నీళ్లు లేవు. అదే భూమిలో దేవుడు విత్తమన్నాడు, నమ్మాడు, దేవుని మాటకి విధేయుడుగా ఉన్నాడు, తన విశ్వాసముని కనపరిచాడు. అక్కడే విత్తనము విత్తాడు. ఆ విత్తనం విత్తినప్పుడు అంట అదే సంవత్సరములో 100 రెట్లు ప్రతిఫలము దేవుడు ఇసాకుకు అనుగ్రహించాడు. 11వ వచనం చదువునాను. అబీమెలెకు, ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయంగా మరణశిక్ష పొందునని తన ప్రజలందరికీ ఆజ్ఞాపింపగా, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాను. ఎంత అంట? 100. కరువులో విత్తనం విత్తాడంట. నువ్వు దేవునికి ఇష్టలుగా జీవిస్తే నీ చుట్టూ ఎంత కరువు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎలాంటి పరిణామాల్లో నువ్వు బ్రతుకుతున్నా, ప్రతికూల పరిణామాల్లో నువ్వు ఉన్నా, దేవునికి ఇష్టలుగా ఉంటే ఆ ప్రతికూల పరిణామాన్ని నీకు అనుకూలంగా మార్చి 100 ప్రతిఫలము కలిగిస్తాడు. ఇంత గొప్ప ఆశీర్వాదములు మనం ఈరోజు పోగొట్టుకుంటున్నాం దేవునికి ఇష్టలుగా జీవించకుండా. మనుషుల్ని తృప్తిపరచడానికి మనం నానా విధాలుగా ప్రయత్నిస్తున్నాం, కానీ పరలోకంలోని తండ్రిని, దేవుని చిత్తముని గాయకొని కనిపెట్టి మనం దేవునికి ఇష్టలుగా జీవించలేకపోతున్నాం, తృప్తిపరచలేకపోతున్నాం. దేవుడు అంటున్నాడు, ఎండిపోయిన నేలలో విత్తాడు, 100 పంట, 100 ప్రతిఫలము దేవుడు ఇసాకుకు ఆ కరువులో దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఎంత తృప్తి నొందుంటాడండి ఇసాకు విషయములోని, విశ్వాసం యొక్క విషయంలో దేవుడు ఎంత సంతోషించాడు. నన్ను నమ్మాడు, నా మాటకి విధేయుడుగా లోబడ్డాడు, ఇక్కడే ఉన్నాడు, ఎండిపోయిన నేలలో విత్తనము వేయమన్నాను, వేశాడు, ప్రశ్నించలేదు, నా అధికారముని ప్రశ్నించలేదు, ఏది అడగకుండా విత్తినందుకు ఆయన విశ్వాసమును బట్టి దేవుడు ఎంత సంతోషించాడు. అందుకనే ప్రీతికరముగా మనం దేవునికి ఉండకపోతే, ఇష్టలుగా మనం దేవునికి ఉండకపోతే, మనం ఏనాడు మన విశ్వాసముని కనపరుచుకోలేము, మనం ప్రతిఫలము పొందుకోలేము. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవెనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు: ఇంగ్లీషు ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30 సాయంత్రం మా తెలుగు ఆరాధన అక్టోబర్ నెల నుండి రాత్రి 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. మా ఆదివారపు ఆరాధన ప్రత్యక్ష ప్రసారాలు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్ మరియు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్లో వీక్షించండి. తప్పక ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందగలరు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd floor, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.